ఓకేనండి, మా ఊరు ప్రెసిడెంట్ గారు ఇప్పుడు క్యాన్వాస్ చేస్తారు గేమ్ ఎలాగాలని చెప్పేసి. అవి వినేయండి. సంక్రాంతి సంబరాలు 2024 తృతీయ వార్షికోత్సవం వైకల్లు తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ పోటీలు నిర్వహించబడుతుంది. ఈ ట్రాక్టర్ పోటీల్లో పాల్గొనే వాళ్ళు అన్నవరపు గురునాథం, బీవన్ దానయ్య, మోటుపల్లి వీరాంజనేయులు, అంగలగుడి సునందరావు, ఆలూరి వీరాంజనేయులు, గోనుగుంట్ల వెంకట్రావు, మోటిపల్లి విజయ్, మల్లాపరపు మరియబాబు, మోటిపల్లి అంజనేయ వెంకట్రావు, వీళ్ళందరూ కూడా ఇక్కడ డాన్స్ దగ్గర రావాలా. ఎక్కడున్నా సరే రెడీగా ఉండాలి. ఒక 5 minutes లో స్టార్ట్ కాబోతుంది. ఇంకా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి మీ అందరూ చెప్తాం. దయచేసి ప్లీజ్ ఇక్కడ డాన్స్ దగ్గర రావాలి అందరు కూడా. ప్రతి వెహికల్ కి మినిమం టైం 10 minutes. ప్రతి వెహికల్ కి మినిమం టైం 10 minutes. ఓన్లీ రివర్సే వెహికల్ వెళ్ళాలి. ముందుకు అనేది గేర్ వేయకూడదు. వెహికల్ మీద ఎవరు కూడా కూర్చోకూడదు. ట్రక్ కు బ్యాక్ సైడ్ డోర్ కంపల్సరీగా ఉండాలా. ట్రక్ కి బ్యాక్ సైడ్ డోర్ కంపల్సరీ ఉండాలా. జనాలు దయచేసి రోడ్డు మీద వాసు కొట్టు దగ్గర నుంచి ఇటు కిందికి వరలక్ష్మి గారి కొట్టు దగ్గర, ఇక్కడ మన వెంకటేశ్వర పెద్ద అమెరికా పెద్ద ఇంటి దగ్గర కానీ ఇక్కడ దాకా కూడా దయచేసి రోడ్డు మీద ఎవరు ఏం పెట్టొద్దండి. వెహికల్స్ కూడా ఏం పెట్టద్దు దయచేసి ప్లీజ్. ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేయాలి. మనకి బ్రహ్మాండంగా మన సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా అలాగే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. రోడ్డు మీద కూడా దయచేసి పిల్లలు కానీ ఎవరన్నా కానీ లోపలికి ఉండండి. ఇంకో 5 minutes లో స్టార్ట్ కాబోతుంది. ఇంకో 10 నిమిషాల్లో ఈ ట్రాక్టర్ ట్రాలీ రివర్స్ స్టార్ట్ కాబోతున్నది. కుర్రలు రావాలి. ఎక్కడున్నా అందరూ విజిల్స్ తెచ్చారా? ఓకేనండి, సంక్రాంతి సంబరాల్లో ట్రాక్టర్ పందెం మొదలైంది. ఇంకా అందరూ అయితే ఇంకా ఏది చూస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయింది కొంత సమయంలో. చూద్దాం మరి. సరే, ఫస్ట్ ఇంకా సునందరావు. ఎంతమంది పాల్గొంటున్నారు? 5గురా? మొత్తం 5గురు అన్ని పాల్గొంటుంది. అంతా రివర్సే, ముందు రేసు కాదు. ట్రక్ ఇంజిన్ ఇనికి పావడం తప్ప ముందు పావడం ఉండదు. ఇంకా టైం సెట్ చేసుకోవడమే, ఇంకా ఎక్కడమే. నీ వెనకాల వస్తాను, నువ్వు ఎంత టైంలో పోతే తెలిసిపోద్ది. సెల్లో టైం ఉంటుందిలే, వీడియోలో ఉంటుంది కదా రన్ అవుతా. ఓకేనండి, ఇంకా ట్రాక్టర్ పందెం మొదలైంది. ఇంకా బ్యాక్ సైడ్ నుంచి నేను తీస్తాను, ఫ్రంట్ సైడ్ నుంచి వేరే వాళ్ళు తీస్తూ ఉంటారు. అదిగోండి బైక్ రెడీగా ఉంది. కూర్చునేనా? ఓకేనండి, ట్రాక్టర్ పందెం అయితే మొదలైంది. ఫ్రంట్ ఒకరు వీడియో తీస్తున్నారు, బ్యాక్ నేను వీడియో తీస్తున్నమాట. అందరూ ఏమో చూస్తూ ఉన్నారు. పర్సన్నా తీసా సునందరమ్మ. ఫ్రంట్ ఒకరు తీస్తున్నారులే. ఇంకా ట్రాక్టర్ అతను వచ్చేసి సునందరమ్మ అండి. అది ఆయన కొంచెం ముందు బాని, నువ్వు కొంచెం ముందు బాని. రెడీ? ఓకే. ఓకేనండి, ఇంకా రివర్స్ పందెం చూడాలి. జాగ్రత్త బాని నువ్వు.
ఓకేనండి, ఫ్రంట్ లో ఒకరు తీస్తున్నారు, ఇంకా నేనేమో బ్యాక్ సైడ్ తీసుకుంటా పోతున్నాను. బండి ఊగుతా ఉంది. హాయ్ హాయ్ చెప్పండి. ఓకేనండి, స్లోగానే వస్తున్నాడులే, నువ్వు కూడా స్లోగానా బా. నువ్వు జరుగు ఆడా. నువ్వు జరుగు, నువ్వు పక్క బా. ఓకేనండి, అలా రివర్స్ వస్తూ ఉండాలన్నమాట కొంత దూరం. హాయ్ చెప్పండి దోస్తులు. అట్ని రివర్స్ వస్తున్నానండి, అట్లా రివర్స్ రావాలన్నమాట కొంత దూరం వరకు. టైమింగ్ కూడా పెట్టుకున్నారు, ఫ్రంట్ కూడా వీడియో తీస్తూ ఉన్నారు. గట్నే వస్తూ ఉండాలి, తక్కువ సమయంలో ఎవరు ముందు వస్తే వాళ్ళు గెలిచినట్టు. ఆగు నువ్వు పక్క బ్యాక్ బా. ఓకేనండి, ఇలా ముందు పోతా ఉండాలి, ఫ్రంట్లో కూడా ఒకరు తీస్తూ ఉన్నారు. ఓకేనండి, మా బండి ఆగిపోయింది, నేనైనా ముందుకెళ్ళి తీస్తాలే, ఫ్రంట్ ఒకరు తీస్తూ ఉన్నారు కదా. అదిగోండి అలా వస్తుంది బండి. అలాగా ఎన్నికి వెళ్తానే ఉండాలి. ఇలాగ 5గురు పాల్గొంటారు అనమాట. ఎవరు తక్కువ సమయంలో ఇంకా వెళ్తే వాళ్ళు గెలిచినట్టు. టైం ఎంత ఉందో మరి, టైం పెట్టేవాళ్ళు ఉన్నారులే. ఏ సుందరమా అలాగే. అది గీత, అది గీత ఇంతవరకు ఏంటండి. అదండి ఎంత అవుతుంది ఇప్పుడు? టైం ఎంత? 4 నిమిషాలు 6 సెకండ్లా? ఓకేనండి, రివర్స్ గేర్లో 4 నిమిషాల 6 సెకండ్లకి అయితే వచ్చేసాడు. చూసేయండి. ఓకేనండి, సంక్రాంతి సంబరాల్లో టాటర్ పందెం కోసం అందరూ చూడండి ఎంతమంది వేచి చూస్తున్నారు. ఒక రౌండ్ అయితే అయిపోయింది, రెండో రౌండ్ చూడాలి. ఓకేనండి, మొదటి రౌండ్ అయిపోయింది, రెండో రౌండ్ మా ప్రభాకరం వేస్తుండు. ఓకేనండి, ఫస్ట్ రౌండ్ అయిపోయింది, ఇప్పుడు రెండో రౌండ్ ప్రభాకరం రాబోతుందన్నమాట. ఫస్ట్ రౌండ్లోనేమో 4 నిమిషాల 6 సెకండ్లు అయింది. ఇప్పుడు ఈ బండి ఎన్ని నిమిషాల్లో పోతే చూద్దాం. అందరూ అయితే ఆసక్తితో చూస్తూ ఉన్నారు. ఇంకా రివర్స్లో రెండో రౌండ్ వస్తుందండి. ఈ బండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మెల్లగానే వస్తుంది బండి. నువ్వు బా, కొంచెం దారి చూసుకోవాలి కప్ప. ఓకేనండి, రెండో రౌండ్ మొదలవుతుంది. బండి ముందుకు వస్తూ ఉంది. సైడ్కి వెళ్తే అవుట్ అయినట్టే, సైడ్ బాగుండి రావాలి. వెనకమాల చాలా మంది ఉన్నారు చూడడానికి. ఇటుగా ఉండు, ఫ్రంట్ ఒకరు తీస్తూ ఉన్నారు. ఏం కాదులే. ఓకేనండి, ఎండికి వచ్చినప్పుడు చూపిస్తాను, ఎన్ని నిమిషాలు వచ్చిందో కూడా చెప్తాను, సరేనా? ఓకేనండి, ఇంకా టాటర్ వస్తూ ఉంది. రెండో రౌండ్లో టాటర్ దగ్గరకు వచ్చింది. ఇంక ఈ లైన్ దాటితే ఇంకా గెలిచినట్టే మాట. ఫస్ట్ రౌండ్లోనేమో 4.6 వచ్చారు. టైం ఎంత అవుతుంది ఇప్పుడు?
చెప్పక తర్వాత ఇక్కడ దాటినా చదువుదాంలే. ఎందుకంటే తెలిసిపోద్ది వాళ్ళకి ముందే. అవునట. సరేలే మరి. ఇటుండు గీత కాసు రాని. ఇంకా ఈ గీత క్రాస్ అయితే ఇంకా గెలిచినట్టేనండి. ఓకే 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 సరే ఓకేనండి. మొదటి రౌండ్ రెండో రౌండ్ అయిపోయింది. ఇప్పుడు మూడో రౌండ్ మాట. ఇది కూడా చూద్దాము ఎన్ని నిమిషాలు తక్కువ పోయిద్దు. మూడో రౌండ్ చూద్దామండి. ఇది కూడా మూడో రౌండ్ ఎంత తక్కువ సమయంలో పోయిద్దో. ఫస్ట్ రౌండ్ చెప్పే కదా. బండి ఏడ తిరుగుతుంది. లైన్లోకి వచ్చింది. సరిపోద్ది మనకి. సరేనండి, ఇంకా మూడో రౌండ్ ఇంతవరకు వచ్చింది. ఎండ్ వరకు వచ్చినాక చూపిస్తాను ఎంత తక్కువ సమయంలో వచ్చిందని చెప్పేసి. ఓకేనా? ఫ్రంట్లో కూడా తీస్తా ఉన్నారు. ఓకేనండి, దగ్గరలోకి వచ్చింది. ఇంకా మా రాజేష్ అయితే ఉరికెత్తుతున్నాడు పరుగులు తీసుకుంటా. కౌంట్ అవుతుంది ఎవరిని. 30 seconds బీట్ 352 కదండి బీట్ చేస్తాడు. అవ్వచ్చులే. ఆల్ రికార్డ్స్ ఆర్ బ్రోకెన్. బీట్ చేస్తాడు సెకండ్ దాన్ని. ఓకేనండి, చివరికి అయితే వచ్చేసాము. సరేనండి, మూడో రౌండ్ చివరి లైన్ వరకు అయితే వచ్చింది. ఇంకా ఎంత తక్కువ సమయంలో వస్తాడో చూద్దాము. అటు సైడ్లోకి వెళ్తుంది. ఓన్లీ రివర్సే. చివరికి వచ్చేసరికి కొంచెం కాలువలు ఇరుక్కుంది. బాగా టైం పోతుంది ఆడే. ఏడెరుక్కుపోయింది. ఓకేనండి, మూడో రౌండ్కి వచ్చేసరికి కాలువలో ఇరుక్కుపోయింది. ఎవర్రా మీరంతా? ఓకేనండి, టాటా తింటూ ఇరుక్కుంది. కష్టమే ఇంకా. నాలుగో రౌండ్ అండి, చూద్దాము. ఫస్ట్ రౌండ్, రెండో రౌండ్, మూడో రౌండ్ చూసాము. ఇప్పుడు ఇది నాలుగో రౌండ్. రే హాయ్ చెప్పండి రా. నాకే ఎంత టైము అదని చెప్పేసి పూర్తి చెబుతాను. ఇంకా పద. ఓకే ఓకేనండి, నాలుగో రౌండ్ ముగించబడింది. హాయ్ చెప్పు. టైమర్ రాజేష్ దగ్గర ఉంది. ఓకేనండి, నాలుగో రౌండ్లో ఎంతవరకు వచ్చిందో తర్వాత చెబుతాను మీకు. టైమింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంది. 3 నిమిషాల 23 సెకండ్లు. 3 నిమిషాలా? ఓకే. ఓకేనండి, నాలుగో రౌండ్లో ఇంకా 3 నిమిషాల 3:23 అయింది. ఫస్ట్లో ఉన్నది. నాలుగో రౌండ్ అయిపోవచ్చింది. ఇంకా ఐదో రౌండ్. ఇంకెన్ని రౌండ్లు ఉంటాయో తెలియదు. ఎన్ని రౌండ్లు ఉంటాయి రాజేష్? ఆర్డర్లు వచ్చింది దాన్ని బట్టి. యాక్చువల్ గా ఇంకా అది మనోళ్ళు చూపి అదిగో యూట్యూబ్. రమ్మను 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 రమ్మను. ఓకేనండి, ఐదో రౌండ్ స్టార్ట్ అయింది.
ఓకేనండి, 5వ రౌండ్ కూడా నిదానమైన ప్రధానంగా వస్తుంది బండి అయితే. ఇంకా 4వ రౌండ్ చూశారు కదా, 3 నిమిషాలు 23. ఈ బండి ఎంతవరకు టాస్క్ చేసిద్దో చూద్దాం, క్రాస్ చేసిద్దాం. ఫ్రంట్లో కూడా తీస్తా ఉన్నారు 5వ రౌండ్లో. చివర ఎండింగ్ ఆడికి వెళ్ళినాక చూద్దాం. స్లో వెళ్ళిద్దాం బండి, చూద్దాం. క్రాసింగ్ అయితే అక్కడ ఉంది, వాళ్ళు నిలబడ్డా అక్కడ. చూద్దామండి. ఇంకా 5వ రౌండ్ కూడా అయిపోవచ్చింది. ఇంకా క్రాసింగ్ అక్కడికి వెళ్తే ఇంకా గెలిచినట్టే. తర్వాత టైమింగ్ మొత్తం మీకు వివరం చెబుతాను. 4వ రౌండ్ ఏమో 3 నిమిషాలు 23 అయింది కదా, ఇది ఇంకా ఎన్ని నిమిషాలు అయిందో చూద్దాం 5వ రౌండ్ది. ఓకే, అది 7 దాకా అన్న. హాయ్ చెప్పండి. ఎంత రాజీ టైం ఎంత? 3. ఆ టైం తెలుసుకుంటే దీంట్లో 3:44. ఓకే ఓకేనండి, 5 రౌండ్ వచ్చేసి ఇంకా 3:44. ఓకేనండి, 5 రౌండ్లు అయిపోయింది. 6వ రౌండ్ అయితే మొదలవుతుంది. మా యూత్ కుర్రోళ్ళు ఉన్నారు, హాయ్ చెప్పండి. ఓకేనండి, 6వ రౌండ్ చూద్దాం. చాలా స్టార్ట్ అయిపోయిందండి 6వ రౌండ్. చూద్దాం ఈ బండి కూడా ఎన్ని నిమిషాలు క్రాస్ చేసిద్దో. ఓకేనండి, ఇంకా 6వ రౌండ్ అయితే ఇది. ఇంకా చివరి లైన్ వరకు అయితే వచ్చేసాము. ఇంకా లైన్ క్రాస్ అయినట్టే, 6వ లైన్ అయిపోయింది. పెదనా హాయ్ చెప్పు. వెరీ గుడ్. 3 నిమిషాలు 1 సెకండ్ ఫస్ట్లో. మోటిపల్లి వీరాంజనేయులు 7వ రౌండ్. 3 నిమిషాలు టాస్క్ చేయాలండి, చూద్దాం. రావాలా రౌండ్కి అని చెప్పేసి టైమింగ్ కూడా చదువుతాను మొత్తం వివరంగా. ఇక్కడే తిప్పిండు మూల. తిప్పిండులేండి. ఇది ఎన్ని నిమిషాలు క్రాస్ చేసిందో చెబుతాను అండి. ఒకళ్ళు అయితే 3.1 వచ్చింది, క్రాస్ అయింది. 3:58 3:58 క్రాస్ అవ్వాలి 3:1కి. ఓకేనండి, 7 రౌండ్లు అయితే ముగించబడింది. ఇది 8వ రౌండ్. ఇది సరుచుకుంటూ వస్తుందయ్యా బానే. ఇది వేగంతో వస్తుంది బండి. 8వ రౌండ్ గుంటుపాలెం. బండి స్పీడ్ వస్తుంది. ఓకేనండి, 8వ రౌండ్ బండి అయితే మామూలు రావట్లేదు, వేగంగా వస్తుంది బండి అయితే. ఇంకా ఇది టాస్క్ చేయవచ్చు 3:1కి. ఈ బండి బాగా వస్తుంది, మామూలు సీనియర్ కదేనా. ఈ క్రాస్ చేసిద్దయ్యా 3:1కి. తెలుసులే రాని మలిపాడు. మామూలు సీనియర్ కాదు, లేచిన కానీ టార్ల మీద ఉండేది ఇల్లు. కట్టు 3:1కి క్రాసింగ్. ఓకేనండి, ఇంకా 8వ రౌండ్ బండి అయితే మెరుగులు తిరుగుతూ ఉంది. చివరికి వచ్చేసరికి
చివరికి వచ్చేగలి కొంపు చేసుకుంటాడయ్యా. 1:26 అయింది. ఏడే ఎనిమిదో రౌండ్ మాత్రం మామూలుగా లేదండి. 8వ రౌండ్ చాలా బాగుంది. 8వ రౌండ్ బాగా స్పీడ్గా వస్తూ ఉంది బండి. ఈ బండి మామూలు రావట్లేదు. 8వ రౌండ్ ఇది. 8వ రౌండ్ స్పీడ్గా వస్తుంది చూడు. ఓకేనండి, 8వ రౌండ్ అయితే క్రాస్ చేసేసింది బండి. కొట్టు అన్న, హాయ్ చెప్పనా, కొట్టు గట్టిగా గుంటిపాలెం. ఓకేనండి, 8వ రౌండ్ అయితే ఇంకా 2-4. ఈ 9వ రౌండ్ చూద్దాము ఎంతవరకు వచ్చిద్దో. కొండల మామ ఓకేనండి, 9వ రౌండ్ జరుగుతూ ఉంది. కొట్టుమా, జరుగు, దిగు కిందకే. ఓకేనండి, ఇక్కడ కూడా క్రాసింగ్ అయిపోయింది. ఇంకా 9వ రౌండ్ అయితే ఇంకా చివరి లైన్ దగ్గరికి వెళ్ళినాక చూపిస్తాను మొత్తం వివరంగా మీకు. కానీ బండ్లు ఇక్కడే కొంచెం మెరుగులు తిరుగుతూ ఉంది. చూద్దాం ఇక్కడ గుంతల్లో. 2 నిమిషాలు అన్న, 1 నిమిషానికి తీసిపోతాడులే. 2 నిమిషాలు అన్న, ఇది 2.4. ఇప్పటికైతే 8 రౌండ్లు అయిపోయినాయి. 9వ రౌండ్ ఇంకా క్రాస్ చేయాల్సింది అంతకంటే 2.4 నిమిషాలకి అయితే. ఇది చూద్దాం ఈ బండి 9వ రౌండ్ ఎంతవరకు వచ్చిద్దో. మన కుర్రోళ్ళు అక్కడ చూస్తామన్నారు. ఓకేనండి, 8 రౌండ్లు అయిపోయి 9వ రౌండ్ ఇంకా కొండలమా వస్తా ఉన్నాడు. లైన్ ఇక్కడ ఉంది. ఇది క్రాస్ చేసినాక టైం ఎంతో చదువుతాను. కొండలమా ఎక్కి పాని కొంచెం ముందు పాని. అయిపోయింది, ఇంకొంచెం ఎనికాను. కొట్టు. 3 నిమిషాలు 53 సెకండ్లు. వచ్చేసి ఇంకా 3 నిమిషాల 53 సెకండ్లు అయింది. ఇంకా 2 నిమిషాల 4 సెకండ్లు మనకు రాజు చూడాలి. ఇప్పుడు 9 రౌండ్లు అయిపోయింది. 10వ రౌండ్ చూద్దాము. ఇంకెన్ని రౌండ్లు అయితే తెలియదు. కొత్త చూసిన కొంటా ఉండిద్ది. కొత్త చూస్తే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. సంక్రాంతి సంబరాలు 2024 జై బాలయ్య. ఓకేనండి, ఇంకా మల్లాపూర్ మరి బాబు అయితే ఇంకా 10వ రౌండ్ అయితే పూర్తి చేస్తున్నాడు. ఈ బండి కూడా కొంచెం ఒక రకంగా స్పీడ్గానే వస్తుంది. ముందు రాకమ్మా. ఇంకా 9 రౌండ్లు పూర్తయిపోయినాయి. ఇది 10వ రౌండ్. చూద్దాము మరి బాబు ఎంతవరకు క్రాస్ చేస్తాడు. తేడా పడిందిరా. బాబా గొంత ఎక్కించండి రాడు. ఈ తేడా పడుతున్నారు బండి. తేడా పడుతుందా కాదు. క్రాస్ తిప్పిండిలే పని. ఓకేనండి, ఆడ గొంతలు అవన్నీ ఎక్కించుకొని వచ్చిండు మరీ బాబు. సరేనండి, చివరి క్రాసింగ్ వెళ్ళినాక చూపిస్తాను టైమింగ్ కూడా ఎంత ఇద్దని చెప్పేసి. చలో. ఓకేనండి, 9 రౌండ్లు పూర్తయిపోయి ఇప్పుడు 10వ రౌండ్ ఇది. ఇంకా క్రాస్ అయిపోయింది. లైన్ కాడికి అయితే వచ్చేసాం. 10వ రౌండ్ విజయవంతమైంది. 2:21. కొంచెం ముందు రావాల్సింది. 2:21. మన టార్గెట్ వచ్చేసి 2:04 ఇది కూడా డౌనే. ఓకేనండి, ఇంకా 11వ రౌండ్ మొదలైంది. 2:04కి ఇంకా క్రాస్ చేయాలి. చూద్దాం ఈ బండి ఎంతవరకు వచ్చిద్దో. అందరే చూస్తా ఉన్నారు. సరేనండి, ఇంకా వీరాంజలం అయితే ఇంకా మొదలైంది బండి. 11వ రౌండ్. వీరాంజన్న స్టార్ట్. ఓకేనండి, 11వ రౌండ్ అయితే హోరాహోరీగా జరుగుతూ ఉంది.
రాని 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 లాస్ట్ రౌండ్ అయితే బాగా స్పీడ్గా వస్తుందండి బండి అయితే. లాస్ట్ రౌండ్ అయితే హోరాహోరీగా బాగా జరుగుతుందండి. ఇది స్కిప్ మాత్రం కొట్టకండి, చాలా బాగుంటుంది ఇది. ఇంకా 2.4 గుర్తుంది కదా, అంత క్రాస్ చేయాలి మనం. కొట్టు కొట్టు తిప్పు. ఎక్కిందా ఈ బండి, లైన్లో పడింది మళ్ళీ. రాని రాని తొక్కు రాని అవ్వాల నువ్వు ఇంకా క్రాస్ కాడ బానే. రాని 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 వస్తున్నా, లైన్లోకి వచ్చిందిలే. ఓకేనండి, లాస్ట్ రౌండ్ అయితే చాలా బాగా జరుగుతూ ఉంది. స్ట్రైట్ రానే కొట్టాలి గట్టిగా. ఇదిగోండి క్రాసింగ్ కడుకు వచ్చేసాం. లాస్ట్ రౌండ్ అయితే ముగించబడిందండి. 2:08. ఓకే అండి, 2:08. ఇంకా 2:04 కదా మనకు టార్గెట్. 2:08కి వచ్చింది మాట. కష్టపడాలి. ఓకే పని. కుక్క పిల్లలు, ఆ కుక్క పిల్లలు నిండి అప్పుడు కుక్క పిల్లల్ని పక్కన నట్టమండి. తప్పించుకుందిలే. టైర్ కిందే ఉంది, 2 టైర్ కిందే ఉండి. రాని రాని దారా నాని. మామ హాయ్ చెప్పండి. ఓకేనండి, ఇది లాస్ట్ రౌండ్. చూద్దాం. 2:04 క్రాస్ చేయాలి. 2:04, 2:08. ఇది ఎంతవరకు వచ్చిందో చూద్దాం టైమింగ్. హాయ్ చెప్పండి అబ్బాయి, బైకులు కుర్రోళ్ళు హాయ్ చెప్పాలా. రాని 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 తేడా పడుతుంది. సరేనండి, ఇంకా లాస్ట్ రౌండ్ అయితే విఫలం పొందింది. తిప్పు బండి ఇంకా. నరదు మామ హాయ్ చెప్పు. వెహికల్ కొరవాలి, ఏం మహాడు పడుతున్నారు. చివరి రౌండ్ ఫెయిల్ అయిపోయిందండి. ఓకేనండి, టాటాలో హోరాహోరీ పందెం అయితే అయిపోయింది. 10 రౌండ్లు. ఇంకా ఎంతవరకు అయితే మేము పూర్తి చూపిస్తాను. అన్నవరకు శివ 2 నిమిషముల 1 సెకండ్ టైంలో తన డెస్టినేషన్ పూర్తి చేసి మొదటి స్థానంలో నిల్చున్నాడు. 2వ స్థానంలో ఆరూరు వీరాంజనేయులు 2 నిమిషముల 5 సెకండ్ల నిమిషంలో తన గమ్యస్థానాన్ని చేరుకున్నాడు. 3 మల్లాపరపు మరేబాబు 2 నిమిషముల 21 సెకండ్లు తన గమ్యస్థానాన్ని చేర్చుకున్నారు. వీరందరూ కూడా మన వెహికల్ తెలుగు తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. ఓకే క్లోజ్.